హాయ్. నేను మా బాబాయ్ కొడుకు అనుకున్న ఒక విషయం మీతో చెప్పాలని మీ ముందుకు వచ్చిన నేను. ఏం విషయం అంటే, నేను ఒక చిన్న పనుండి మా బాబాయ్ వాళ్ళ ఇంటికి పోయినా. అయితే వచ్చేటప్పుడు చీకటి అయింది. ఉండమన్నారు వాళ్ళు. ఉండమంటే లేదు, పొద్దున బావ డ్యూటీకి పోతాడు, వంట చేయాలి, బాక్స్ కట్టాలి, నేను ఉండా, ఎట్లనన్నా నేను పోతాను అంటే, చీకట్లు ఎట్లా పోతావు అక్క, నేను వదిలిపెట్టి వస్తాను. వచ్చిండు. వస్తున్నాం అన్నట్టు వస్తుంటే ఒక 4-5 జాగల వినాయకుని నిమజ్జనం కోసం రెడీ చేసి డ్యాన్స్ వేసుకుంటూ తీసుకుపోతున్నారు అన్నట్టు. చూసుకుంటూ చూసుకుంటూ మాట్లాడుకుంటూ మేము వస్తున్నాం. అసలు విషయం ఇక్కడే ఉంది, చెప్తున్నా. అయితే చూసినావా అక్క, వినాయకుల దగ్గర ఎక్కడ చూడు లేడీసే ఆడుతున్నారు, పాడుతున్నారు. ఇక జెంట్స్ అయితే నిలబడి చూస్తున్నారు. చూడక్క, మా జెంట్స్కి ఎక్కడ పోయినా కూడా లేడీస్, ఆడవాళ్ళు అవకాశం ఇస్తలేరు. చూడక్క, చూస్తున్నావా అని అడుగుతున్నాడు. నిజమే కదా, నిజం చెప్తున్నా నేను. పెళ్ళిళ్ళు అయ్యే దగ్గర కూడా ఇంతకుముందు మేము చిన్నగా ఉన్నప్పుడు మా నాన్న, మా బాబాయిలందరూ, మా మామయ్యలు, ఇట్లా మా రిలేషన్ వాళ్ళందరూ మగవాళ్ళు డ్యాన్స్లు వేసేవాళ్ళు, ఆడవాళ్ళు అందరు నించొని చూసుకునేవాళ్ళు. భార్యలు, భర్తలు, అక్కలు, చెల్లెళ్ళు, అమ్మలు, ఇట్లా అందరు ఆడవాళ్ళే చూసుకుంటూ నవ్వుకుంటూ నిలబడేవాళ్ళు. నిజంగా చెప్తున్నా, వాడు నేను మాట్లాడుకున్న విషయం 100కు 1000% కరెక్ట్ అనుకున్నాం మేము. మీకు చెప్తున్నా కదా, పెళ్ళిళ్ళకి పోయినా కూడా దాండియా అని, డ్యాన్సులని, ఈ పాట అని, ఆ పాట అని మనమే లేడీసే ముందుంటున్నాం. వినాయకుల దగ్గర కూడా నిజంగా చెప్తున్నా నేను, ఎక్కడ చూసిన పాపము లేడీస్ ఏమో డ్యాన్స్లు వేస్తున్నారు, కోలాటాలు, దాండియా అని, ఆ పాటలు ఈ పాటలు పెట్టుకొని చేస్తున్నారు. మగవాళ్ళు ఏమో లేడీస్ డ్యాన్స్ చేస్తుంటే నవ్వుకుంటూ సరదాగా పక్కన నుంచి చూస్తున్నారు. ఏం కాలం వచ్చింది, నిజంగా చెప్తున్నా. పాపము నేను కూడా అట్లనే డ్యాన్స్లు వేస్తుంటాము మేము, ఫంక్షన్లలో కానీ పెళ్ళిళ్ళ కానీ, ఇట్లనే ఇప్పుడు వినాయకుల దగ్గర కానీ. నిజంగా లేడీసే ఎక్కడ కూడా జెంట్స్కు అవకాశం ఇవ్వకుండా అయిపోయింది ప్రతి విషయంలో. లాస్ట్కి వస్తే డ్యాన్సులలో కూడా పాపము వాడు చెప్తుంటే అవునరా అవునరా, నిజం రా, కరెక్ట్ రా అనుకుంటూ వచ్చిన. మీరు కూడా ఒప్పుకోవాలి, నిజమా కాదా అని. కరెక్ట్ అని నేను చెప్పింది కరెక్ట్ అయితే ఒక కామెంట్ చేయండి, సరేనా? బాయ్.